అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్, దొరికిపోయిన జగన్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వైసీపీ కార్యకర్తలకు టీడీపీ వర్గానికి పులివెందుల్లోని వేముల మండలంలోని ఘర్షణ జరిగింది. దీనితో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే అవినాష్ రెడ్డి ఘటనా ప్రదేశానికి చేరుకోకముందే పోలీసులు ఆయన్ను సొంత గృహంలోనే నిర్బంధించారు. బయటకు కదలనివ్వకుండా. ఈ సందర్భంగా సిఐ నరసింహులు మాట్లాడుతూ అవినాష్ రెడ్డి ఘర్షణలు జరిగిన ప్రదేశానికి వస్తే పరిస్థితి మరింత ఉధృతంగా మారుతుందని, ముందు జాగ్రత్తగా చర్యలు ఆయన హౌస్ అరెస్టు చేశామని తెలిపారు. అంతకుముందు పులివెందుల్లోని వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇరు వర్గాలకు చెందిన నేతల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘంతో మాట్లాడేందుకు తాను బయలుదేరుతున్న సమయంలో అకారణంగా పోలీసులు తన ఇంటికే పరిమితం చేశారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. దీంతో కొద్దిసేపు పోలీసులకు అవినాష్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. పోలీసులకు వైసీపీ నేతలు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. తమ ఎంపీని అకారణంగా ఎందుకు గృహ నిబంధనకి గురి చేశారని నిలదీశారు. అక్కడే ఉన్న తెలుగుదేశం శ్రేణులు వైసీపీ నేతలతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించి స్థానిక పోలీసులు అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. తరువాత అవినాష్ రెడ్డిని పోలీసులు అక్కడి నుంచి జగన్ క్యాంపు కార్యాలయానికి, అలాగే అవినాష్ రెడ్డిని తరలించారు. క్యాంపు కార్యాలయం ముందు వైసీపీ నేతలు కొద్దిసేపు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అవినాష్ను విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఇది కేవలం కూటమి నేతల కక్ష సాధింపు చర్యలతో భాగమే అని అన్నారు. అసలు ఇక్కడ గొడవలేమీ జరగలేకుండానే అకారణంగా అవినాష్ రెడ్డిని అరెస్టు చేశారని వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. కాగా తాము చట్ట ప్రకారమే నడుచుకున్నామని, తమపై ఎలాంటి ఒత్తిడి లేదని సిఐ నరసింహులు వివరణ ఇచ్చారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.